రేవంత్ అన్న ఆధ్వర్యంలో గడిచిన 22 నెలలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ 8 లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రభుత్వము కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ఇలాంటి సందర్భంలో జూబ్లీస్ ఉప ఎన్నికలో జూబ్లీస్ ఓటర్లు, ప్రజలు, కార్యకర్తలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, పేదలకు సన్నబియ్యం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, బస్సు సౌకర్యం కానీ మహిళా సోదరమణులకు, ఇంకా మహిళా సోదరమణులకు ఇచ్చిన ఈ 200 ఇంటి కరెంటు పథకం కానీ, గ్యాస్ పథకం కానీ, ఇంకా చేయాల్సిన అనేక పథకాలు రేవంత్ అన్న మధ్యలో ఉన్నాయి. మీరు వేసే ఓటు ద్వారా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న సర్కారుకు ఒక బలం ఇచ్చి ఒక బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల ఇంకింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా రేవంత్ అన్నకు 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోవాలనే ఒక కోరిక ఏం లేదు. రేవంత్ అన్నకు ఒక ముఖ్యమంత్రిగా మంచి సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి, ప్రజలలో గుర్తుండిపోయే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి తపన పడుతుండు. తన బిడ్డకో, అల్లునికో, కొడుకో, తమ్మునికో, ఎవరికో పదవి కావాలని ఆశపడతలేడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 10 కాలాలు తలుచుకునే విధంగా ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. కాబట్టి మీరు బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పే మాటలు నమ్మకండి. మీరు వేసే ఓటు ద్వారా 4 కోట్ల ప్రజలకు ఇంకా బూస్ట్ ఇచ్చి రేవంత్ అన్నని ఇంకింత ఎక్కువగా 18 గంటలు కష్టపడి మన ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి బలం ఇవ్వాలని ప్రతి ఒక్క జూబ్లీస్ ఓటర్కు పేరున కోరడం జరుగుతుంది.